హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీలత. వెల్కమ్ టు శ్రీలత కిచెన్ యూఎస్ఏ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సోయా మంచూరియన్. మనం ఎప్పుడు తినే చికెన్ మంచూరియన్, వెజ్ మంచూరియన్లా కాకుండా ఓసారి ఇలా సోయాతో మంచూరియన్ ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తింటూనే అలా ఉండిపోవాలనిపిస్తుంది. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తినేస్తారు ఈ మంచూరియన్ని. పర్ఫెక్ట్గా రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ రావాలంటే ఓసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి. ఈ టేస్ట్ మీకు చాలా బాగా నచ్చుతుంది. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కప్పు మిల్ మేకర్ని తీసుకొని ఇందులో వేడి వాటర్ని వేసుకొని ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. సోయా చంక్స్ అన్నీ మునిగేలా ఇలా స్పూన్తో లోపలికి నొక్కుకొని ఒక 5 నిమిషాల తర్వాత ఇలా వాటర్ అన్నింటినీ పిండేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా అన్నింటినీ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత చూడండి, ఇలా సాఫ్ట్గా అవ్వాలి. ఇలా అయిన తర్వాత ఇందులో ఒక అర స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే ఒక అర స్పూన్ కారము, రుచికి సరిపడా సాల్ట్, ఒక స్పూను మైదా, ఒక 2 స్పూన్ల కార్న్ఫ్లోర్, ఒక స్పూను టమాటో సాస్, ఒక స్పూను సోయా సాస్ వేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి. మిక్స్ చేసేటప్పుడు కాస్త వాటర్ ఏమైనా అవసరం ఉంటే ఒక స్పూన్ దాకా యాడ్ చేసుకొని మొత్తాన్ని మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకొని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా పెట్టడం వలన సోయా చంక్స్కి మసాలాలన్నీ పట్టుకుంటాయి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ మీడియం హీట్ అవ్వగానే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న సోయా చంక్స్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఒకదానికొకటి తాకకుండా కాస్త విడివిడిగా వేసుకోవాలి. ఇలా అన్నింటినీ వేసుకున్న తర్వాత అన్నింటినీ టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. పకోడీలను ఫ్రై చేస్తున్నట్టుగా చేసుకొని పకోడీలా మంచి బ్రౌన్ కలర్ రాగానే అన్నింటినీ ప్లేట్లోకి తీసుకోవాలి. అలా అయితేనే చంక్స్ బాగా ఫ్రై అవుతాయి. ఇలా అన్నింటినీ ప్లేట్లోకి ఆయిల్ నుంచి సపరేట్ చేసుకొని తీసుకోవాలి. చూసారు కదా, మీరు కావాలంటే టమాటో సాస్తో ఇలా కూడా తినేయొచ్చు. చిల్లీ సాస్ మరేదైనా చట్నీతో కూడా తినేయొచ్చు. కొంచెం క్రిస్పీగా తినాలనుకునే వాళ్ళు ఇలా కూడా తినేయొచ్చు. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కగానే ఇందులో ఒక స్పూన్ దాకా గార్లిక్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చీలను కూడా మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోండి. ఒక కప్పు దాకా నార్మల్గా కట్ చేసిన ఆనియన్స్ కాకుండా కాస్త పెద్ద సైజులో కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక కప్పు దాకా క్యాప్సికమ్ను కూడా వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర క్యాప్సికమ్ లేకపోతే స్కిప్ చేయవచ్చు. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ క్యాప్సికము బాగా ఫ్రై అవ్వనవసరం లేదు. ఒక 50% ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక స్పూను సోయా సాస్, అలాగే 2 స్పూన్లు టమాటో సాస్ని వేసుకొని ఓసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక అర స్పూన్ దాకా కార్న్ఫ్లోర్ తీసుకొని ఇందులో ఒక అరకప్పు దాకా వాటర్ వేసుకొని ఉండలేమీ లేకుండా కలుపుకొని ఇందులో వేసుకోవాలి. చిక్కటి గ్రేవీలా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకొని ఒకవేళ సాల్ట్ ఏమైనా తక్కువగా ఉంటే యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనం సోయా చంక్స్లో వేసాం కాబట్టి కాస్త అవసరం ఉంటే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక స్పూను వెనిగర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తాన్ని కలుపుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న సోయా చంక్స్ని వేసుకోవాలి. పావు స్పూన్ దాకా పెప్పర్ను, అలాగే స్వీట్ ఇష్టపడే వాళ్ళు కాస్త షుగర్ను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా అంతా మిక్స్ చేసుకొని కొత్తిమీరను కానీ లేదా ఉల్లికాడలను కానీ యాడ్ చేసుకోవాలి. ఇలా కాస్త జ్యూసీగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, సోయా మంచూరియన్ రెడీ అయిపోయింది. సూపర్ టేస్టీతో మళ్ళీ తినాలనిపించే కమ్మని రెసిపీ ఇది. ఏంటి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి తెలిసిన వారికి షేర్ చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మరిన్ని మంచి టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం శ్రీలత కిచెన్ యూఎస్ఏని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.